రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాగైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణలో ఉన్న పలంగా 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం స్థానచలనం కలిగించిందనమాట. బదిలీ చేసిందనమాట. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయినటువంటి అధికారుల జాబితాలో కర్ణాన్ని ఆరోగ్యశ్రీ సీఈఓగా బదిలీ చేసింది. ఆరోగ్యశ్రీ సీఈఓగా ఉన్న శివశంకర్ని జేఏడీకి అటాచ్ చేసింది ప్రభుత్వం. సురేంద్ర మోహన్ కో ఆపరేటింగ్ సొసైటీ రిజిస్టర్గా ట్రాన్స్ఫర్ చేసింది. 8 మంది ఐఏఎస్ బదిలీలు తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ చేసింది ప్రభుత్వం. 8 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల జాబితాలో కర్ణాన్ని ఆరోగ్య సీఈఓగా బదిలీ చేసింది. ఇక సురేందర్ మోహన్ను కోఆపరేటింగ్ సొసైటీ రిజిస్టర్ ట్రాన్స్ఫర్గా చేసింది. అందుకనే బదిలీలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 14 నెలలు గడుస్తుంది. మధ్యకాలంలో ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా 8 మంది స్థానచలనం కలిగించింది. అయితే ప్రభుత్వం వీరిని పరిపాలన సౌలభ్యం కోసం మార్చిందా, లేక పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల మార్చిందనే సంగతి తెలియాల్సి అయితే ఉంది. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో స్ట్రిక్ట్గా ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండాలని, చురుగ్గా లేని అధికారులకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.